హాయ్ మామ 12 రైల్వే కాలనీ. అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేశారు. కామాక్షి భాస్కర్‌ల గారు హీరోయిన్‌గా యాక్ట్ చేశారు మామ. మన ఊరి పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసి షో రన్నర్‌గా కూడా ఉన్నారు మామ. లాస్ట్ మంత్ థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయింది మామ. కొన్ని రీజన్స్ వల్ల ఆ టైంలో వచ్చిన ఏ మూవీ కూడా థియేటర్‌లో చూడలేకపోయాను. సో ఇప్పుడే సినిమా చూసేసాను. చూసాక నాకేమనిపించింది, నచ్చిందా లేక నచ్చలేదా అని తెలుసుకునే ముందు మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా మూవీస్కి రివ్యూస్ జెన్యూన్గా ఇచ్చాం మామ. వాటితో పాటు ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ని కూడా షార్ట్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి కంటెంట్ మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే నచ్చలేదు మామ. మనకి వీలైన ట్విస్టులతో సినిమాని నింపేసి సడన్గా అవి రివీల్ చేసేస్తే అది థ్రిల్లర్ అయిపోదు మామ. ఆ చిక్కుముళ్ళని బేస్ చేసుకొని అల్లుకున్న స్టోరీ, రాసుకున్న స్క్రీన్ ప్లే, దాన్ని ఆనుకొని మెయిన్గా ఉండాల్సిన ఎమోషన్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయినప్పుడే ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఈ మూవీలో అవసరానికి మించి ట్విస్ట్స్ ఉంటాయి. బట్ దాన్ని బేస్ చేసుకొని ఉన్న స్టోరీ మాత్రం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయలేదు మామ. లాస్ట్‌లో రీజన్ చూపించాక ఇదేందయ్యా ఇది, ఇందుకోసమా సరైనోళ్ళయ్యా మీరు అనిపించింది. బేసిక్‌గా ఒకరిని సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఫ్యాక్టర్ కింద పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్ గురించి అట్‌లీస్ట్ ఒక్క షాట్‌లో అయినా తెలిసేటట్టు చూపించి తర్వాత రివీల్ చేస్తే ఇది ట్విస్ట్ అనడానికి ఒక అర్థం ఉంటది. అలా కాదని క్లైమాక్స్ వరకు మొహమే చూపించకుండా ఇదేరా ట్విస్ట్ అంటే సాలయ్య అని అనాలనిపిస్తుంటది మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే హీరోయిన్‌ని ప్రేమిస్తూ ఉంటాడు. అనుకోకుండా హీరోయిన్ కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన హీరోకి అప్పటికే హీరోయిన్ చనిపోయి కనిపిస్తుంది. ఇంతకీ హీరోయిన్ ఎలా చనిపోయింది, హీరో దాన్ని కనిపెట్టాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే కొన్ని ట్విస్ట్స్ సర్ప్రైజ్ చేస్తాయి. అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, బీజిఎం బాగుంది, స్టోరీ పాయింట్ కూడా బాగుంది మామ. అంతే, మిగతా అంతా మైనస్లే అని చెప్తాను మామ. స్క్రీన్ ప్లే మెయిన్ మైనస్ అని చెప్తాను మామ. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ ఒక కథని చెప్తూ ఉంటే అది వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతే చెప్తూ ఉండాలి. అలా కాదని తెలియని విషయాన్ని కూడా అందులో యాడ్ చేశారు అనుకోండి, చాలా చిరాకుగా ఉంటుంది మామ. ఇందులో ఇంకో విషయం, కథ కథలో కథ, ఆ కథ అందులో ఇంకో కథ, ఇలా లేయర్స్ మీద లేయర్స్ వేసేసి సడన్గా మధ్యలో ఆపేసి ఆ ఆపేసిన విషయాన్ని ట్విస్ట్ అంటే చిరాకే వస్తుంది మామ. ఎండింగ్లో వాళ్ళు చెప్పిన విషయం దాన్ని బేస్ చేసుకొని సీక్వెల్కి లీడ్ ఇవ్వటం నవ్వు వచ్చింది మామ నాకు. ఇవి చాలవు అని చాలా స్లోగా వెళ్తుంది సినిమా. సినిమాలో మాట్లాడే అందరి స్లాంగ్ కూడా చాలా ఫేక్గా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంటుంది మామ. ఏ ఒక్కరికి సెట్ కాలేదు తెలంగాణ స్లాంగ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్లు ఉంటాయి. పాటలు అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు అస్సలు ఎక్కలేదు అంటాను. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. బేసిక్గా చాలా కష్టంగా కంప్లీట్ చేశాను. మీరు చూడొచ్చా అంటే కష్టమే అని అంటాను మామ. కానీ అల్లరి నరేష్ గారి మీద అభిమానం ఉంటే, మీకు టైం ఉంటే మీ టైం ఇచ్చుకోండి అంటాను. నేనైతే అల్లరి నరేష్ గారి కంబ్యాక్ కోసం గట్టిగా వెయిట్ చేస్తున్నాను మామ. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.